నమస్తే, వెల్కమ్ టు హ్యాష్ట్యాగ్ యూ. నేను మీ నరేష్. తెలంగాణలోని మరొక ఎన్నిక నగర అయితే మోగబోతా ఉంది. మున్సిపాలిటీ ఎన్నికలకు సంబంధించి ఇప్పుడు మళ్ళీ నోటిఫికేషన్ వచ్చే అవకాశం ఉంది. ఇప్పటికే ఓటర్ జాబితాను మొదటి తారీఖున అంటే జనవరి 1న ఎన్నికల కమిషన్ అయితే ఇప్పటికే విడుదల చేయడం జరిగింది. మొత్తం మీద ఇంకా మున్సిపాలిటీకి సంబంధించి ఏవైతే 27 మున్సిపాలిటీలు జిహెచ్ఎంసీలో కలిసినాయో దానికి సంబంధించి కూడా జాబితాను రెడీ చేసి ఈ నెల 10వ తారీఖున మొత్తం మీద అయితే ఎన్నికల కమిషన్ ఈ ఓటర్ల జాబితాను విడుదల చేసే అవకాశం కనబడతా ఉంది. అయితే గతంలో ఏదైతే ఈ మున్సిపల్ ఎన్నికలకు సంబంధించి గతంలో ఈవీఎం ఓటింగ్ సిస్టమ్ ఉండే, కానీ ఇప్పుడు కొత్తగా కాంగ్రెస్ ప్రభుత్వం ఏర్పడిన తర్వాత మొదటి మున్సిపాలిటీ ఎన్నిక కాబట్టి దీనికి బ్యాలెట్ సిస్టమ్ చేద్దామని చెప్పేసి కూడా ఇటు రేవంత్ రెడ్డి ప్రభుత్వం యోచిస్తున్నట్లుగా మనకు తెలుస్తా ఉంది. ఎందుకంటే ఏదైతే కాంగ్రెస్ ప్రభుత్వం తీసుకొచ్చిన ఓట్ చోరీ సంబంధించింది ఏదైతే ఉందో దానికి సంబంధించి మళ్ళీ ఓట్ చోరీ అవ్వకుండా ఉండడం కోసమేనని చెప్పేసి కూడా ఇది మనకు తెలుస్తా ఉంది. సో కాబట్టి బ్యాలెట్ సిస్టాన్ని తీసుకొచ్చి, అంటే గతంలో ఈవీఎం ఉండే బీఆర్ఎస్ గవర్నమెంట్లో, ఆ తర్వాత కరోనా వచ్చిన తర్వాత దాన్ని కాస్త బ్యాలెట్ సిస్టమ్గా మార్చారు. అదే తరహాలో కూడా ఇప్పుడు ఏవైతే జరగబోతున్న మున్సిపల్ ఎన్నికలు ఏవైతే ఉన్నాయో దాన్ని అదే తరహాలో చేయాలని చెప్పేసి కూడా ఇటు కాంగ్రెస్ ప్రభుత్వం యోచిస్తున్నట్టుగా తెలుస్తా ఉంది. ఒకసారి చూసే ప్రయత్నం చేద్దాం. తెలంగాణలో మరోమారు ఎన్నికల నగరం మోగనుంది. రాష్ట్రంలోని మున్సిపాలిటీలు, కార్పొరేషన్లు ఎన్నికలు నిర్వహించేందుకు ప్రభుత్వం శరవేగంగా అడుగులు వేస్తుంది. ఈ క్రమంలో ఎన్నికల నిర్వహణ పద్ధతిపై ప్రభుత్వం ఒక కీలక నిర్ణయానికి వచ్చినట్లుగా సమాచారం. ఈసారి మున్సిపల్ పోరు ఈవీఎంకి బదులు బ్యాలెట్ పేపర్ల ద్వారానే నిర్వహించాలని భావిస్తోంది. సాధారణంగా మున్సిపల్ ఎన్నికల్లో ఈవీఎంలు వాడుతూ ఉంటారు. అయితే ఈసారి మాత్రం ప్రభుత్వం బ్యాలెట్ పద్ధతికే ప్రాధాన్యత ఇస్తున్నట్లు తెలుస్తుంది. ఈవీఎంలపై కొన్ని రాజకీయ పార్టీలు ప్రజల్లో ఉన్న సందేహాలను నివృత్తి చేస్తూ ఎన్నికల ప్రక్రియ మరింత పారదర్శకమని నిరూపించడం కోసం రేవంత్ సర్కార్ బ్యాలెట్ పేపర్ వైపు మొగ్గు చూపుతుంది. స్థానిక సంస్థ ఎన్నికల్లో బ్యాలెట్ పద్ధతి సులభమని, క్షేత్రస్థాయిలో ఓటర్లకు అవగాహన కల్పించడం సులభమని ప్రభుత్వం భావిస్తోంది. ఇప్పటికే బ్యాలెట్ బాక్సులకు సిద్ధం చేయాలని అధికారులకు మౌలిక ఆదేశాలను అందించినట్లు సమాచారం. త్వరలోనే రాష్ట్ర ఎన్నికల సంఘం దీనిపై అధికారిక ప్రకటన చేసే అవకాశం ఉంది. మున్సిపల్ ఎన్నికల ప్రక్రియ ఇప్పటికే ప్రారంభమైంది. ఈ నెల 1న ఎన్నికల సంఘం ఓటర్ జాబితా ముసాయిదాను ప్రకటించారు. తుది ఓటర్ల జాబితాను ఈ నెల 10న విడుదల చేయనున్నట్లుగా ఎన్నికల సంఘం పేర్కొంది. జనవరి చివరి వారం లేదా ఫిబ్రవరి మొదటి వారంలో ఎన్నికల షెడ్యూల్ విడుదలయ్యే అవకాశం ఉంది. రాష్ట్ర వ్యాప్తంగా గడువు ముగిసిన 117 మున్సిపాలిటీలు, 6 కార్పొరేషన్లు ప్రస్తుతం ప్రత్యేక అధికారుల పాలనలో కొనసాగుతోంది. ఇటీవల జరిగిన పంచాయతీ ఎన్నికల్లో ఘన విజయం సాధించిన కాంగ్రెస్ పార్టీ మున్సిపల్ ఎన్నికలకు సిద్ధమవుతుంది. అయితే పట్టణ ప్రాంతాల్లో పట్టు నిరూపించుకోవాలని బీఆర్ఎస్, బీజేపీ వ్యూహాలు రచిస్తున్నాయి. ముఖ్యంగా మున్సిపల్ ఎన్నికల పట్టణ ఓటర్ల నాడిని తెలియజేస్తాయి కాబట్టి ప్రధాన పార్టీలన్నీ ఈ ఎన్నికలను ప్రతిష్టాత్మకంగా తీసుకుంటున్నాయి. ఫిబ్రవరిలో జరగనున్న ఈ పోరులో విజయం ఎవరికి వర్తిస్తుందో చూడాలి. మరి అయితే ఫిబ్రవరిలో దాదాపుగా ఇక్కడ నోటిఫికేషన్ వచ్చే అవకాశం మనకు కనబడతా ఉంది. ఎందుకంటే మున్సిపల్ ఎన్నికలకు సంబంధించి కూడా ఆల్రెడీ జనవరి 1వ తారీఖున ఓటర్ల జాబితాను విడుదల చేసింది. అయితే 10వ తారీఖున తుది జాబితా, ఓటర్లకు సంబంధించి తుది జాబితా ముసాయిదాను కూడా ఇటు ఎలక్షన్ కమిషన్ విడుదల చేసే అవకాశం ఉంది. ఫిబ్రవరి మొదటి వారంలో కావచ్చు, లేకపోతే జనవరి చివరి వారంలో కావచ్చు, మున్సిపల్ ఎన్నికలకు సంబంధించి కూడా నోటిఫికేషన్ వచ్చే అవకాశం ఉంది. కాబట్టి దీనిని ఖచ్చితంగా బ్యాలెట్ పద్ధతిలోనే నిర్వహించాలని చెప్పేసి కూడా ఇప్పటికే రేవంత్ రెడ్డి గారు అధికారులను ఆదేశించినట్టుగా మనకు తెలుస్తూ ఉంది. కాబట్టి ఎలా జరుగుతాయి, ఎందుకంటే స్థానిక ఎన్నికలకు సంబంధించి కూడా బ్యాలెట్ పద్ధతిలో జరిగాయి. అక్కడ కూడా కాంగ్రెస్ పార్టీ సత్తా చాటింది. దాదాపుగా అన్ని ప్రాంతాల్లోనూ కాంగ్రెస్ పార్టీయే ముందంజలో ఉండి కూడా కాంగ్రెస్ పార్టీయే గెలిచింది. దాదాపుగా అన్ని జిల్లాలోనూ, అన్ని మండల ప్రాంతాల్లోనూ, అన్ని గ్రామాల్లోనూ. సో కాబట్టి అదే తరహాలో కూడా ఇప్పుడు మున్సిపాలిటీకి సంబంధించి ఎలక్షన్లో కూడా కాంగ్రెస్ పార్టీ ఇక్కడ సత్తా చాటాలనే విషయం మీద కూడా ఈ బ్యాలెట్ పద్ధతిని తీసుకొచ్చి ఈ మున్సిపల్ ఎలక్షన్కి సంబంధించి కూడా ఈ మున్సిపల్ ఎలక్షన్లో ఖచ్చితంగా కాంగ్రెస్ పార్టీ ముందంజలో ఉండే విధంగా కూడా ఇటు రేవంత్ సర్కారు యోచిస్తున్నట్లుగా మనకు తెలుస్తా ఉంది. ఈ వీడియోపై మీ అభిప్రాయాలను కింద కామెంట్ రూపంలో తెలియజేయండి. అప్పటి వరకు చూస్తూనే ఉండండి హ్యాష్ట్యాగ్ యూ.